వరదలకు నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం బాధితులను పరామర్శించారు. కొడంగల్కు సమానంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తానన్నారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ప్రత్యేక కోటా కింద ఇండ్లు ఇస్తామని చెప్పారు. 103 ఏళ్ల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్టు భారీ వరదలను తట్టుకుని నిలబడిందని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాణ్యమైన ప్రాజెక్టులకు ఇది నిదర్శనమన్నారు రేవంత్ రెడ్డి. వరదల ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు సీఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా జీఆర్ కాలనీలో సీఎం పర్యటించడం సంతోషంగా ఉందన్నారు బాధితులు. తమ సమస్యలన్నీ సీఎంకు చెప్పామన్నారు. వరద ఎలా వచ్చిందని సీఎం స్వయంగా అడిగారంటున్న బీఆర్ కాలనీ బాధితులతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. వరద ప్రభావిత ప్రాంతమైనటువంటి జీఆర్ కాలనీలో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. బాధితులతో మాట్లాడి ప్రస్తుతం మన ముందున్నటువంటి తనతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడింది. ఏమన్నా అడిగిందా వరద ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చిందమ్మా అంటే వెనక బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చింది సార్. మళ్ళీ బయటికి వెళ్దామంటే అవకాశం లేదు, ఇంట్లోనే ఉండిపోయినాం. నడవరాదు సార్ నాకంటే. సరే అమ్మా ఇల్లు ఏమన్నా ఇస్తా అని చెప్పిందా? ఇంకేమైనా ఆర్థిక సాయం చేస్తాను భరోసా ఇచ్చిందా అమ్మా మీకేమన్నా? ఇచ్చి ఇల్లు ఇస్తామని చెప్పింది. సో ఇట్లా బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడిండు. మహిళలందరి తరఫున కాలనీకి సంబంధించి బాధిత మహిళలందరి తరఫున తను ఇనిషియేట్ తీసుకొని మాట్లాడిండ్రు. మేడంతో మాట్లాడించే ఒక ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండ్రు, ఏం చెప్పిండ్రు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరందరి తరఫున కూడా సమయాభావం మూలంగా ఒక్కరికే మాట్లాడే అవకాశం కల్పించారు. తను రేవంత్ రెడ్డితో మాట్లాడింది. ఏం రేవంత్ రెడ్డి ఏం అడిగిండు, తను ఏం చెప్పింది, తను ఏం భరోసా ఇచ్చాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం మాట్లాడింది? ఏం జరిగిందమ్మా ఏం అని చెప్తే పొద్దున్న 10 వరకు ఇంట్లో పండగ సంబరమే చేసుకుంటున్నాం సార్. ముంగట కాలువ వస్తుంది కదా, కాలువను చూసుకుంటూనే ఉన్నాము. 10 నిమిషాలలో ఇట్లా 10 తర్వాత బయటకు వచ్చినాము. వచ్చేసరికి వాటర్ వస్తున్నాయి సార్. వాటర్ వచ్చేసరికి కనీసం ఇంట్లోకి పోవడానికి కూడా మాకు ఛాన్స్ లేదు సార్. బంగ్లా పైన పోర్షన్ ఉన్న వాళ్ళం బంగ్లా మీదకి ఎక్కినాం, లేని వాళ్ళు మొత్తం బయటనే ఉంది సార్. 10 నిమిషాల లోపలనే 80% వాటర్ వచ్చినాయి. పొద్దున్న 10:30 నుంచి రాత్రి 10:30 వరకు పైననే ఉన్నాం సార్. పైననే ఉన్నాము. తర్వాత వచ్చి జీసీపీలో వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిండ్రు. జీసీపీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిండ్రు. తర్వాత ఆ రోజు పొద్దంతా ఎవరి ఛాన్సు చేయడానికి మాకు లేకుండే. వర్షం నీళ్ళు చిన్న పిల్లలకు మేము కూడా తాగినాం సార్. చాలా ఇబ్బంది పడ్డాము. అసలు ఇక సర్వం కోల్పోయినాం సార్. సార్ కూడా అదే చెప్పిన, మేము ఒక్కటని చెప్పాం సార్, సర్వం కోల్పోయినాము. మళ్ళీ మాకు ఇట్లాంటిది రాకుంటే మాకు లైఫ్ లాంగ్ చేయండి సార్ అని చెప్పిన. సరే అమ్మ అని చెప్పిండు. ఏం మాట్లాడండి అమ్మ అంటే ప్రధానంగా ఏ అంశాల మీద మీతో మాట్లాడి? మాకు ఈ కాలువ రాకుండా వేస్తామా, మీకు నష్టము ఇప్పుడు ఇస్తేనేమో 2 లక్షలు 3 లక్షలుగా అది కరెక్ట్ కాదు సొల్యూషన్. మీకు లైఫ్ లాంగ్ వాటర్ రాకుండా ఇస్తానైతే మాట ఇచ్చిండు సార్. ఇప్పుడిప్పుడే మీ కాలనీ కోలుకుంటుందమ్మా. సీఎం కూడా వచ్చిండు, చూసిండు. సీఎం మాట్లాడిపోయిన తర్వాత మీలో ధైర్యం వచ్చింది, ఏమైనా భరోసా కనిపిస్తుందా మీకు? ఆయన మాటలు బట్టి అయితే మాకు 100% వచ్చింది. 100% వచ్చింది సార్. ఆ నమ్మకం మీద ఉన్నాము. ఆయన కూడా నమ్మకము, మా నమ్మకం ఆయన నిలబడతాడని మేము ఆశతోనే ఉన్నాం సార్. తమకు ఒక నమ్మకం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వచ్చి తమతో మాట్లాడము, తమను ఆదుకుంటామని ఆయన చెప్పడం అయితే తమకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాకపోతే వీలైనంత త్వరగా తమను ఆదుకోవాలనేటువంటి కోరికతో తాము ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి పర్యటన అయితే ప్రస్తుతం బాధితుల్లో ఒక రకమైనటువంటి సాంత్వన కలిగించనే చెప్పొచ్చు, ఒక రకమైనటువంటి ఓదార్పు లభించిందనే చెప్పొచ్చు. మొత్తం మీద బాధితులు కూడా సీఎం రాకతో కొంత తమకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక ఆశాభావంతో ఉన్నట్టు అయితే మనకు కనిపిస్తుంది.